Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సార్ మనం ఏడిహెచ్డి గురించి అదేమిటి అలాగే వాటి సిమ్టమ్స్ ఏంటి అంతా క్లియర్గా తెలుసుకున్నాము. కానీ అసలు దీనికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అసలు ఏంటి సార్? అల్లోపతికి కానీ అలాగే హోమియోపతిలోంచి కానీ ఈ ఏడిహెచ్డికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? సో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీకు మీ బాబుకి మీ పాపకి ఏడిహెచ్డి ఉందనుకోండి, లేకపోతే అడల్ట్గా మీకే ఏడిహెచ్డి ఉంటే సో మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరకో లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ లేకపోతే అలోపతిక్ ట్రీట్మెంట్ అని అంటూ ఉంటారు అనమాట. సో దీంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అనేది మనము తెలుసుకుందాం. సో మనం బేసిక్గా ఏంటంటే అసలు ఈ లో డోపమైన్ హైపోథసిస్ అంటారు. మీ బాడీలో డోపమైన్ తగ్గిపోయినప్పుడు మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఏడిహెచ్డి వస్తుంది అని మనం ప్యాథాలజీలో చూసుకుందాం. సో డోపమైన్ అనేది ఎక్కడ నార్మల్గా మీ బాడీనే సింథసిస్ చేయాలి. మీ బాడీ ఎప్పుడైతే డోపమైన్ సింథసిస్ చేయదో, కావాల్సినంత డోపమైన్ సింథసిస్ చేయదో అప్పుడు మీరు బయట నుంచి తీసుకోవాలి. బయట నుంచి డైరెక్ట్గా మనం డోపమైన్ తీసుకోవాలి. డోపమైన్ ఏదైతే మీ బాడీలో ఇంక్రీజ్ చేస్తుందో ఆ డ్రగ్స్ తీసుకుంటాం అన్నమాట. డోపమైన్ మీ బాడీలోంచి ఎటువంటివి ఇంక్రీజ్ చేస్తాయంటే మీరు సిగరెట్ తాగినా డోపమైన్ ఇంక్రీజ్ అవుతుంది, పాన్ చూసినా డోపమైన్ ఇంక్రీజ్ అవుతుంది. మనం స్ట్రీట్ డ్రగ్స్ ఉంటాయన్నమాట, ఏవి మనము కొకైన్ అంటాము, స్పీడ్ అంటాము, ఎల్ఎస్డి అంటాము. సో మనం ఏ అలవాట్లు ఉన్నా లేకపోతే ఏ హ్యాబిట్స్ ఉన్నా, అడిక్షన్స్ ఉన్నా, ఒక్కొక్కసారి షుగర్ ఎక్కువ తీసుకున్నా కూడా డోపమైన్ ఎక్కువ సింథసిస్ అవుతుంది అన్నమాట. సో ఇదే కాన్సెప్ట్ని అలోపతి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ మనకు కోకైన్ లేకపోతే ఎల్ఎస్డి లేకపోతే స్పీడ్ అని ఏవైతే స్ట్రీట్ డ్రగ్స్ ఉన్నాయో ఇటువంటి డ్రగ్స్ అనలాగ్స్ అనమాట. అనలాగ్స్ తీసుకొని పేషెంట్స్కి ఇస్తారు. సో దీనివల్ల అంటే బేసిక్గా మనకు స్ట్రీట్లో ఏవైతే డ్రగ్స్ బ్యాన్ అవుతాయో, ఏవైతే నాట్ గుడ్డో అవే వీళ్ళు ఫార్మాసిటికల్ రూపంలో ఇస్తారు. అది వీళ్ళు చేసే పని అనమాట. అంతకుమించి వీళ్ళకి ట్రీట్మెంట్ లేదు. మళ్ళీ బాడీనే స్టిమ్యులేట్ చేసి మళ్ళీ బాడీనే ఈ డోపమైన్ సింథసిస్ చేసుకునేది లేదనమాట. ఆ డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఇన్స్టెంట్గా డోపమైన్ వస్తుంది. ఆ డోపమైన్ వల్ల వీళ్ళకు ఏడిహెచ్డి సిమ్టమ్స్ అనేది ఏదైతే మనము ఏసింక్రనీ అనుకున్నామో, సో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్, టాస్క్ మోడ్ నెట్వర్క్స్ అని రెండు ఉంటాయన్నమాట. సో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ ఎగ్జైట్ అయినప్పుడు టాస్క్ నెట్వర్క్స్ ఇన్హెబిట్ కావాలి. ఎప్పుడైతే టాస్క్ నెట్వర్క్స్ ఎగ్జైట్ అయినప్పుడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ ఇన్హెబిట్ కావాలి. డోపమైన్ లో ఉండడం వల్ల ఈ సింక్రనీ అనేది పోతుంది. ఎప్పుడైతే వీళ్ళు బయట నుంచి డోపమైన్ ఇంక్రీజ్ చేసే స్ట్రీట్ డ్రగ్స్ ఇస్తారో సో ఆ సింక్రనీ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ డ్రగ్స్ అనేవి డిపెండెన్సీ ఫామ్ అయిపోతుంది. ఈ డ్రగ్స్ లేకుంటే ఉండలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్గా ప్రతి ఒక్క మనిషికి నార్మల్ మనిషికి బేస్ లైన్ డోపమైన్ 5 ఉందనుకోండి, ఓకే, అది నార్మల్. అది కానీ ఈ ఏడిహెచ్డి ఉన్న వాళ్ళకి 5 ఉండదు, 3 ఉంటుంది. ఈ 3ని 5కి తెప్పియాలంటే వీళ్ళు ఈ డ్రగ్స్ ఇస్తారనమాట. ఈ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఆ డోపమైన్ అనేది 3 నుంచి 7కి వెళ్ళడము, 8కి వెళ్ళడమో జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ ఇయ్యారో మళ్ళీ 3 కంటే తక్కువ పడిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎట్లా కొకైన్కి లేకపోతే ఎల్ఎస్డికి లేకపోతే స్పీడ్కి స్ట్రీట్ డ్రగ్స్కి అలవాటు పడతారో అదేవిధంగా వీటికి కూడా అలవాటు పడిపోతారు. ఇవి లేకుంటే ఉండలేదు. దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. ఇక్కడ డాక్టర్ ఇస్తాడు, అక్కడ ఒక డ్రగ్ పెడ్లర్ ఇస్తాడు అనమాట, అంతే డిఫరెన్స్. సో కంప్లీట్గా దీనిపైన డిపెండ్ అయిపోతారు. అది మనకు ఉన్న డిసడ్వాంటేజ్. ఓన్లీ డోపమైనే కాకుండా మనకు వేరే సిస్టమ్స్ కూడా ఉంటాయి. డోపమైన్ అనేది మనకు ఎటువంటి హార్మోన్, న్యూరో ట్రాన్స్మిటర్ అంటే మనకు విల్ పవర్ని పెంచడము, కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడము, ఏదన్నా ఒక పని చేస్తే దాంట్లో ప్లెజర్ ఇవ్వడం. సో మీరు ఎందుకు యాంకరింగ్ చేస్తున్నారు? మీకు యాంకరింగ్ చేస్తే ప్లెజర్ వస్తుంది, రైట్? అందుకు యాంకరింగ్ చేస్తారు. మీకు యాంకరింగ్ చేస్తే డోపమైన్ పెరుగుతుంది, అందుకు యాంకరింగ్ చేస్తారు. మీరు డ్రగ్స్ తీసుకున్నారనుకోండి, అది కూడా మీకు యాంకరింగ్ చేయడం వల్ల డోపమైన్ పెరగదు. అది ఆ సబ్స్టెన్స్ వల్ల ఆ డోపమైన్ వల్ల మీకు యాంకరింగ్ చేస్తే మీకు మీ బేస్ లైన్ లెవెల్ 5 ఉందనుకో, యాంకరింగ్ చేస్తే మీకు 6కి వెళ్తుంది, 7కి వెళ్తుంది. యూ ఎంజాయ్ ఇట్ అండ్ డూ ఇట్. అదే మీరు డ్రగ్స్ తీసుకున్నా లేకపోతే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నా, ఒక పాన్కి అడిక్ట్ అయినా, ఒక వీడియో గేమ్కి అడిక్ట్ అయినా, లేకపోతే ఏదన్నా ఒక పర్సన్కి అడిక్ట్ అయినా మీకు డోపమైన్ అనేది 9కో 10కో వెళ్తుంది. సో మీ జనరల్ వర్క్లో మీకు ప్లెజర్ దొరకదు. యూ విల్ బీ ఆల్వేస్ ట్రయింగ్ టు గెట్ యువర్ డోపమైన్ టు 9 or 8. సో ఇది ఒక అడిక్షన్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళు చేసే రెగ్యులర్ యాక్టివిటీ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోవడము,
ఏవైతే హై డోపమైన్ ఇస్తాయో ఆ డ్రగ్స్కు అలవాటు పడడం వీళ్ళు జరుగుతున్నారు. దీంట్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేవిధంగా డోపమైన్ సిస్టమే కాదు, మనకు నారాడ్రినలిన్ అని ఉంటుంది, లేకపోతే సెరటోనిన్ అని ఉంటుంది. డోపమైన్ ఏదైతే మనకు విల్ పవర్ ఇస్తుందో, మనకు విల్ పవర్ రావాలంటే ఏంటి, మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. మీరు 10th ఫ్లోర్కి వెళ్తే నేను 11th ఫ్లోర్కి వెళ్ళాలి, 12th ఫ్లోర్కి వెళ్ళాలి అనే ఏదైతే ఆ పట్టుదల ఉంటుందో, ఏదైతే ఆ ఆశ ఉంటుందో అది డోపమైన్ ఇస్తుంది. సెరోటోనిన్ ఏం చేస్తుందంటే కామ్నెస్, నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను, నాకు ఇది చాలు, ఒక రిలాక్సేషన్. అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ప్లే బిట్వీన్ దీస్ టూ, సెరోటోనిన్ డోపమైన్. ఎప్పుడు సెరోటోనిన్ రిలీజ్ కావాలో అప్పుడు రిలీజ్ కావాలి, ఎప్పుడు డోపమైన్ రిలీజ్ కావాలో అలా రిలీజ్ కావాలి. ఇది డోపమైన్ సిస్టమ్నే కాకుండా సెరోటోనిన్ సిస్టమ్ని కూడా ఇంపాక్ట్ చేసే మెడిసిన్స్ అన్నమాట. సో మీ ఓవరాల్ సాటిస్ఫాక్షన్ ప్లస్ మీ ఎయిమ్, మీ విగర్, ఇవన్నీ దీంతో బాగా దెబ్బతింటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ మెడిసిన్ కంపేర్ టు హోమియోపతి. హోమియోపతిలో ఇలా ఉండదు. హోమియోపతిలో మీకు బయట నుంచి రాదనమాట, మీ లోపల నుంచే మీకు ఏదైతే మీ డోపమైన్ సిస్టమ్స్ అన్ని దెబ్బతిన్నాయో అవి మళ్ళీ రియాక్టివేట్ అయ్యి మీకు బయట నుంచి రాకుండా మీ బాడీలో నుంచే మీ బాడీనే డోపమైన్ మళ్ళీ సింథసిస్ చేసుకొని ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గించుకుంటుంది అన్నమాట. సో కంపారిటివ్లీ సో మీరు అలోపతిక్ మెడిసిన్స్ కానీ అయితే కంపల్సరీ అడిక్ట్ అవుతారు. ఈ మనం చెప్పినట్టు లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఒక ఎయిమ్ లేకపోవడం, కంప్లీట్గా దానిపైన డిపెండ్ కావడం, సో ఇవన్నీ ఎక్కువగా మనం చూస్తుంటాం. వీ హ్యావ్ బెస్ట్ ఆన్సర్ ఇన్ హోమియోపతి. ఎందుకంటే ఏదైతే డోపమైన్ సిస్టమ్స్ తగ్గిపోయాయో, లో డోపమైన్ ప్రొడ్యూస్ చేస్తాం, బాడీనే మళ్ళీ డోపమైన్ని ప్రొడ్యూస్ చేసుకునేటట్లు చేస్తాం. బయట నుంచి మీకు ఏది రాదు, ఈ కొకైనో లేకపోతే ఎల్ఎస్డీనో లేకపోతే బ్రౌన్ షుగర్లో ఇట్లాంటివన్నీ లేకుండా మీ బాడీనే స్టిమ్యులేట్ చేసి మీ బాడీనే మళ్ళీ ఈ డోపమైన్ సింథసిస్ చేసుకుంటుంది. కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, డిపెండెన్సీ కూడా ఉండదు అనమాట. అండర్స్టాండ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.